ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. జీవితంలో అద్భుతాలు జరగాలని, మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు జరగాలని ప్రతి ఒక్కరికి ఉంటదండి. అయితే మన జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనంలో వారి అవిశ్వాసమును బట్టి అనేకమైన అద్భుతములు చేయలేదు అని రాయబడుతూ వచ్చింది. అక్కడ వారిలో అవిశ్వాసము కారణంగా అద్భుతములు దేవుడు చేయలేకపోతూ వచ్చాడు. విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఎంతో మనకు బైబిల్ స్పష్టంగా వివరిస్తుందండి. ఒకవేళ ఈ రోజు మన జీవితంలో అద్భుతాలు జరగకపోతే, ఒకవేళ ఈ రోజు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు జరగకపోతే, మన విశ్వాసములో లోపం ఉందేమో ఒకసారి పరీక్షించుకుందాం. యేసయ్య మనందరి జీవితంలో గూడా అద్భుతాలు చేయాలని, మనందరిని గూడా ఆశీర్వదించాలని, మనందరిని గూడా ఆయన దీవించాలని, మన జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించాలని ఆయన వెయిట్ చేస్తున్నాడు. కానీ, మన జీవితంలో అవిశ్వాసమును బట్టి యేసయ్య అద్భుతములు చేయలేకపోతున్నాడేమో ఒకసారి పరీక్షించుకోండి. ఆత్మీయ జీవితంలో విశ్వాసమును పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతములు చేస్తాడు. ఆయన మనకి అద్భుతములు చేయక ఎవరికి చేస్తారండి? ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తాడు. ఆయన మిమ్మల్ని దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.